హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఆ, నేను ఈరోజు టుడే సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జనరేటివ్ ఏఐ. ఈ జనరేటివ్ ఏఐలో మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాస్ స్టార్ట్ చేయలేదు. జనరేటివ్ ఏఐలో మనం బ్రీఫ్గా ఏమేం మోడల్స్ కావాలి అనేది మాత్రం ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఈ సెషన్లో కూడా చెప్పేది ఏంటంటే జనరేటివ్ ఏఐలో అడ్వాన్స్డ్ చెప్తున్నాను అనమాట. మీకు అర్థమయ్యచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థం కాని వాళ్ళు ఒకసారి రెండు మూడు సార్లు వినండి. చాలా ఈజీ చెప్తాను. ఇవి కూడా చాలా ఈజీనే. ఇక్కడ జనరేటివ్ ఏఐలో మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ డోంట్ యూస్, డోంట్ డూ ఆర్ డోంట్ యూజ్ ర్యాగ్, యూజ్ క్యాగ్. అంటే ఏంటి? ర్యాగ్ అంటే ఏంటంటే, క్యాగ్ అంటే ఏంటంటే జనరేటివ్ ఏఐలో ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ర్యాగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాము. ఎందుకంటే ఎల్ఎల్ఎంస్ చెప్పాం కదా, ఎల్ఎల్ఎంస్ గురించి చెప్పలేదు కదా, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని, లాంగ్వేజ్ మోడల్స్ అని అలా చెప్పాను అంతే. ఆ లాంగ్వేజ్ మోడల్స్ గురించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇది జనరేటివ్ ఏఐ. ఇందులో మనం పైథాన్ వాడుకుంటాం. పైథాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. తర్వాత గూగుల్ క్లౌడ్, జీసీపీ, తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్, అండ్ దెన్ అజూర్, మైక్రోసాఫ్ట్ అజూర్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఈ క్లౌడ్ గురించి మీకు ఎక్స్ప్లోర్ చేశాను, ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఏం మీకు ఎక్స్ప్లెయిన్ చేయను వీటి గురించి. ఇప్పుడు జనరేటివ్ ఏఐలో ర్యాగ్ అంటే ఏంటి, క్యాగ్ అంటే ఏంటి, ఎందుకు డోంట్ డూ ర్యాగ్ అన్నారు, యూజ్ క్యాగ్ అన్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిగతాది మొత్తం మనకు జనరేటివ్ ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ తో, రోడ్ మ్యాప్ నుంచి ఫుల్ ప్లేజర్ ఈచ్ అండ్ ఎవరీ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఆ, ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేకపోయినా కానీ ఈజీగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్క్యూఎల్, పైథాన్, శాప్, ఆర్ లాంగ్వేజ్, పైస్పార్క్, డేటా బ్రిక్స్, తర్వాత మీకు అజూర్, జీసీపీ, ఏడబ్ల్యూఎస్, పైప్ లైన్స్, సిఐసిడి పైప్ లైన్స్, డాకర్, కుబర్నెటిస్, జెనికిన్స్, అపాచీ ఎయిర్ ఫ్లో, లినక్స్ కమాండ్స్, ఎస్క్యూఎల్ మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను అప్రోచ్ అవ్వండి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ కానీ, యూట్యూబ్లో కానీ మెసేజ్ కానీ కమెంట్ చేయండి. మీకు మంచిగా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ, ఎలాంటి డిగ్రీ హోల్డర్ అయినా కానీ, మీ కెరియర్ లో స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలన్నా కానీ, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా కానీ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంపల్సరీ జాబ్ వచ్చే తెప్పించే గ్యారంటీ నాది. నా ఛానల్ ఫాలో చేయండి, లైక్ షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మన చిరంజీవి గారు కూడా చెప్తున్నారు కదా, పెద్ద మెగాస్టార్ గారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయనకంటే నేను పెద్ద తోపును కాదు. ఆయనే అలా చెప్తున్నప్పుడు నేను చెప్పడంలో తప్పలేదనే ఉద్దేశంతో మీకు అలా చెప్తున్నా అనమాట. అసలు ర్యాగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ర్యాగ్, వాట్ ఈస్ క్యాగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ యూన్ మై ఛానల్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. అంటే ముందు చెప్పే ముందు మనకు ఐడియా వస్తే మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాట్ ఈజ్ ర్యాగ్, వాట్ ఈజ్ ర్యాగ్ అనేది తెలిసేయాలంటే మీకు ఈజీగా వాట్ ఈజ్ ర్యాగ్. ఇక్కడ ర్యాగ్ అంటే ఏంటంటే, అక్కడ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రిట్రీవల్ ఆగ్మెంట్ జనరేషన్ అంటాం. ర్యాగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే అంటే రిట్రీవల్ అగ్యుమెంటెడ్ జనరేషన్ అంటాం. అసలు వాట్ ఈస్ రిట్రీవల్ అంటే, రిట్రీవల్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక డేటా ఉంటే డేటాని మనం ఏదైనా ఒక బుక్ కావచ్చు, ఒక సినిమా మూవీ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ ఏంటంటే ఒక డేటా అనేది కావాలి. ఆ డేటా అనేది ఇమేజ్ స్టేజ్ దగ్గర, వీడియోనా, ఆడియోనా, ఎలాంటి డేటా ఉన్నా కానీ దాని నుంచి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, మళ్ళీ ఇమేజ్ నుంచి ఇమేజ్ జనరేట్ చేయడం కానీ, ఇమేజ్ నుంచి ఆడియో జనరేట్ చేయడం కానీ, ఇమేజ్ నుంచి ఇమేజ్ జనరేట్ చేయడం కానీ, ఇమేజ్ నుంచి టెక్స్ట్ జనరేట్ చేయడం కానీ, ఇమేజ్ క్యాప్టింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, అలా కాకుండా టెక్స్ట్ నుంచి ఇమేజ్, టెక్స్ట్ నుంచి ఆడియో, టెక్స్ట్ టు వీడియో, అలాగే ఎలాంటివి జనరేట్ చేయాలన్నా కానీ మనకి జనరేటివ్ ఏ కావాలని చెప్పాము. అదే కదా మన మెయిన్ మోటివ్. జనరేటివ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన డేటా అయినా కానీ, న్యూ డేటా అయినా, ఏదైనా డేటాని తీసుకొని మనం టెక్స్ట్ టు టెక్స్ట్ కానీ, టెక్స్ట్ టు ఆడియో కానీ, టెక్స్ట్ టు వీడియో కానీ, టెక్స్ట్ కానీ అవన్నీ చేయడానికి జనరేటివ్ అయ్యాను. ఇక్కడ ర్యాగ్ ఎందుకంటే ఉపయోగపడుతుంది అంటే, ర్యాగ్ తెలుసుకునే ముందు మీకు ఫైన్ ట్యూన్డ్ అంటే తెలియాలి. ఫైన్ ట్యూన్డ్ మోడల్ అంటే ఏంటి తెలియాలి, ప్రీ ట్రైన్ మోడల్ అంటే తెలియాలి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ బ్రీఫ్ ర్యాగ్, క్యాగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాగ్ అంటే ఏంటంటే రిట్రీవల్ అండ్ అగ్మెంటెడ్ జనరేషన్. ర్యాగ్ అనేది ఎందుకంటే అంటే పవర్ఫుల్ మెథడ్ టు కాంటెక్స్ట్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్ బేసిస్ ఏంటంటే మనం ఏదైతే ఒక నాలెడ్జ్ అంటే ఒక నాలెడ్జ్ ని తీసుకుంటామో దాన్ని ర్యాగ్ అంటాం అనమాట. ఇక్కడ ఏం కావాలి, టు ఎన్ ఎల్ఎల్ఎం.
ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కావాలి టు ఫెచ్ కాంటాక్ట్. కాంటాక్ట్ అంటే ఇన్ఫర్మేషన్. ఈచ్ టైం, ఈచ్ టైం ప్రతి టైము యూజర్ ఆస్క్స్ ఏ క్వశ్చన్, మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా కానీ నాలెడ్జ్ బేస్ నుంచి మనకు ఆన్సర్ ఇవ్వడమే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పని అనమాట. ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మనం జనరల్ గా రోజు వినే పదాలు ఏంటంటే చాట్ జీపీటీ. చాట్ జీపీటీ, ఇప్పుడు టీవీలో కూడా యాడ్స్ వస్తాయి కదా, జెమిని. జెమిని టీవీ కాదండి, జెమిని టీవీ కాదు, జెమిని ఎల్ఎల్ఎం, జెమిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ రెండు మనకు ఫెమిలియర్ గా రోజు రెగ్యులర్ గా టీవీలో వింటున్నాము, వార్తల్లో చూస్తున్నాము, లేకపోతే పేపర్లో చదువుతున్నాం చాట్ జీపీటీ గురించి, జెమిని గురించి. ఇది ఈ లార్జ్, ఇవి రెండు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లో ఇప్పుడు ఇది వాడటం వల్ల, ఈ రిట్రీవల్ అగ్మెంట్ జనరేషన్ వల్ల, బట్ ఇట్ కెన్ స్లో డౌన్ ది ఎల్ఎల్ఎంస్ పెర్ఫార్మెన్స్ డ్యూ టు ద రిట్రీవ్ లేటెన్సీ. లేటెన్సీ అంటే లేట్ అన్నమాట. లేట్ అంటే మనకి ఏం కావాలి, మనకి ఎప్పుడైనా సరే ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ కావాలి, ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ కావాలి. అందుకని ఇక్కడ మనం రిట్రీవ్ చేసుకున్న, రిట్రీవ్ అంటే తీసుకురావడం అనమాట. ఏదైతే మనం క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తుందో దాన్ని రిట్రీవల్ అంటాం. ఆ రిట్రీవల్ ఇవ్వడాన్ని ఏమంటామంటే ర్యాగ్ అంటాం. ర్యాగ్ అంటే రిట్రీవల్. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ అంటే రిట్రీవల్ జనరేషన్. జనరేషన్ అంటే ఏంటంటే మనం ఒక కొత్త డేటాని ఇవ్వాలన్నమాట, కొత్త డేటాని ఇవ్వాలి, అదే జనరేషన్ అనమాట. ఇది రిట్రీవల్ అంటే తీసుకోవాలి, డేటాబేస్ నుంచి తీసుకోవాలి, దాని నుంచి మళ్ళీ కొత్త డేటాని జనరేట్ చేయాలి, దాన్ని రిట్రీవల్ అగ్మెంట్ జనరేషన్. దీని గురించి మీకు క్లియర్ గా మీకు తెలుగులోనే ఒక స్పెషల్ సెషన్ కాదు, చాలా పెద్ద సెషన్ చేయాలి ర్యాగ్ మీద. తర్వాత ఇక్కడ ఆర్కిటెక్చర్, ర్యాగ్ ఆర్కిటెక్చర్, ఇది ర్యాగ్ ఆర్కిటెక్చర్. ర్యాగ్ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ చేస్తుంది చూడండి. ఇప్పుడు సపోజ్ మనకి ఏం కావాలి, ఫస్ట్ ఒక డేటా కావాలి, డేటాబేస్ కావాలి. సపోజ్ డేటాబేస్ అనేది ఏంటంటే, సపోజ్ ఇలా డేటాబేస్ అంటే, డేటాబేస్ అంటే ఇక్కడ సోర్సెస్ ఏముంటాయంటే మనకి ఏం డేటా ఉంది, మెడికల్ డేటా కావచ్చు, మెడికల్ డేటా, తర్వాత వెహికల్ డేటా, వెహికల్ డేటా, లేకపోతే ఇంకా ఏదైనా స్పోర్ట్స్ డేటా, మొత్తం ఇలాంటి డేటా, మొత్తం అన్ని డేటా మీద, అంత డేటా మీద ఏంటంటే ఇది ప్రీ ట్రైన్ చేశారు అనమాట. ప్రీ ట్రైన్ చేశారు అంటే దాన్ని ట్రైన్ చేశారు అనమాట. ట్రైన్ చేసిన తర్వాత ఒక దాన్ని చాట్ జీపీటీ అన్నాం, దాని చాట్ జీపీటీ కానీ ఇలాంటి మోడల్స్ అన్నాం. ఈ మోడల్స్ అన్నింటిలో మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగామంటే ఈ క్వశ్చన్ ని, అదేంటిది మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, మనం సపోజ్ ఏం అడుగుతున్నాం, హిస్టరీ గురించి అడుగుతున్నాం. హిస్టరీ గురించి కానీ, క్రికెట్ గురించి కానీ, లేకపోతే స్టేట్ క్యాపిటల్ గురించి కానీ, లేకపోతే సైన్స్ గురించి కానీ, సోషల్ గురించి కానీ, తెలుగు గురించి కానీ, హిందీ గురించి కానీ అడుగుతుంటే అది ఆన్సర్స్ ఇస్తూ ఉండేది. ఆ ఆన్సర్స్ తెలియాలంటే దాంట్లో ఒక డేటా ఉండాలి కదా, దాన్ని డేటా సోర్స్ అంటారన్నమాట. ఇది ఒక డేటా. ఇది ఆ డేటా ఏంది, లార్జ్ డేటా అన్నమాట. లార్జ్ డేటా, నాట్ స్మాల్ డేటా, లార్జ్ డేటా ఉండేది కానీ అందుకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇక్కడ ఇంత డేటా ఉంటుంది, దాన్ని డేటాబేస్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగాం ఈ డేటాబేస్ నుంచి, అదేం చేయాలి, మనకు ఆన్సర్ రావాలి. కాకపోతే ఈ క్వశ్చన్ ఏంటిది, ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి ఎలా ఉంటుంది, టెక్స్ట్ డేటా. హౌ ఆర్ యూ అన్నాం అనుకోండి, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అంటే ఇది మనకి టెక్స్ట్ డేటా. దీన్ని టెక్స్ట్ డేటా అన్నాం కదా, టెక్స్ట్ అన్నాము లేదా స్ట్రింగ్ డేటా అన్నాం కదా. ఈ స్ట్రింగ్ డేటాను మనం ఏం చేస్తాము, న్యూమరికల్ గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఈ న్యూమరికల్ కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారంటే ఎంబెడింగ్స్ అంటాం. ఎంబెడింగ్స్ అంటాం. ఈ ఎంబెడింగ్స్ అనే దాన్ని ఇలా మార్చడానికి, ఈ ఎంబెడింగ్స్ ఏ కాదు మనకి మామూలుగా జస్ట్ గా వన్ హాట్ ఎన్కోడింగ్ అని ఉంటుంది. ఎన్కోడింగ్ వన్ హాట్ ఎన్కోడింగ్, తర్వాత టీఎఫ్, ఐడిఎఫ్, బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, బిఓజి బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, బిఓడబ్ల్యూ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, స్కిప్ గ్రామ్స్. తర్వాత ఈ స్కిప్ గ్రామ్స్ లో మళ్ళీ తర్వాత చాలా ఉంటుంది, బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది, స్కిప్ గ్రామ్స్ ఉంటుంది, ఎన్ గ్రామ్స్, బైగ్రామ్స్ అని ఉంటాయి. ఈ తర్వాత టోకనైజేషన్ తర్వాత ఎంబెడింగ్స్, టెక్స్ట్ టు, ఇవన్నీ ఫీచర్ ఇంజనీరింగ్ అనమాట. ఇవి తర్వాత చెప్తారు అనమాట. ఈ ఎంబెడింగ్ చేయాలన్నమాట. వీటిని న్యూమరికల్ గా ఎంబెడ్ చేస్తే అంటే వెక్టర్ గా ఎంబెడ్ చేస్తాం. వెక్టర్ ఎంబెడింగ్ అంటే వెక్టర్స్ గా మార్చుకొని, అంటే న్యూమరికల్ డేటా మార్చుకొని ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఎక్కడైతే ఇక్కడ ఇదంతా మొత్తం డేటా ఉందన్నమాట దీంట్లో. ఇప్పుడు మనం దీని నుంచి క్వశ్చన్ అడిగాం. క్వశ్చన్ అడిగితే ఏం చేసేది ఇక్కడ, ఈ క్వశ్చన్ కి ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చేరాలంటే ఏం చేయాలంటే ఇది కావాలన్నమాట. ఈ రెండు కావాలి. ఈ రెండు అంటే ఎంబెడింగ్ మోడల్. ఎంబెడింగ్ ఏంటంటే ఈ ఈ ఈ హౌ ఆర్ యూ అనే దాన్ని మనకి ఏం చేస్తాయి అంటే హౌ అనే దానికి హౌ అనే దానికి వెక్టర్స్ గా 0.2 0.1 అని ఇలా మారుస్తుంది. ఇది హౌ కి. ఆర్ కి మారుస్తుంది, యూ కి ఒక వెక్టర్ షేప్ మారుస్తుంది అనమాట, వెక్టర్ లాగా మారుస్తుంది. వీటి గురించి దీన్ని ఎంబెడింగ్స్ అంటాం అనమాట. ఈ ఎంబెడింగ్స్ గురించి ఒక సెషన్ చేస్తాం, మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ గురించి. తర్వాత ఏం చేస్తాము, ఈ ఎంబెడింగ్స్ ఎక్కడ చేయాలి, మనం ముందు ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ డేటా అనేది ఎలాగైతే ఒక దగ్గర స్టోర్ చేసామో, ఈ ఎంబెడింగ్స్ మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. దాన్ని ఏమంటే వెక్టర్ ఎంబెడింగ్. ఇది వెక్టర్ డేటాబేస్ అంటాం, దీన్ని వెక్టర్ డేటాబేస్, ఈ వెక్టర్ డేటాబేస్ అంటాం, వెక్టర్ డేటాబేస్. ఈ వెక్టర్ డేటాబేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి ప్రతిదానికి ఒక ఇండెక్స్ ఇస్తాం అనమాట. ఇండెక్స్ అంటే ఫస్ట్ ఇండెక్స్ 1 అంటే ఇండెక్స్ 1, ఇండెక్స్ 2,
ఇండెక్స్ 3 అలా ఇండెక్స్ గా చేస్తాం అనమాట. ఈ ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ సేమ్ అదే ఇండెక్స్ తో ఉన్న ఎక్కడైతే ఈ ఇండెక్స్ ఉందో, ఎందుకంటే ఇండెక్స్ అంటే మన ఈజీ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఐడి అనమాట. ఐడి అంటే ఏంది చూడండి, సపోజ్ ఎలా ఉంటుంది, ఇది యూనిక్ గా ఉంటుంది. యూనిక్ గా ఉంటుంది. ఈ యూనిక్ ఉన్నది కాబట్టి మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. హౌ అనేది యూనిక్, ఎక్కడైనా సరే ఏ లాంగ్వేజ్ లో తీసుకున్నా కానీ, సైన్స్ లో తీసుకున్నా, సోషల్, హౌ అనేసి అది యూనిక్. ఆ యూనిక్ అనే హౌ అనే ఇండెక్స్ ఎక్కడైతే ఉందో ఇక్కడ, అక్కడికి వెళ్ళి ఆ డేటాబేస్ లోకి వెళ్ళి హౌ అనే ఇండెక్స్ కాల్ చేస్తుంది అనమాట. ఆర్ అనే ఇండెక్స్ కాల్ చేస్తుంది, యూ అనే ఇండెక్స్ కాల్ చేస్తుంది. అలాగా ఈ ఇండెక్స్ ని క్రియేట్ చేసిన తర్వాత ఇండెక్స్ నుంచి ఈ వెక్టర్ డేటాబేస్ నుంచి తీసుకొని అవి ఏం చేస్తాయి మళ్ళీ, ఆ ఎక్టర్ ఇన్ఫర్మేషన్ వచ్చి దీన్ని ఎక్కడికి వెళ్ళి అక్కడ స్టోర్ చేస్తాం అనమాట. ఈ డేటాబేస్ లో స్టోర్ చేస్తాం, ఇక్కడ ఇండెక్స్ లో స్టోర్ చేసి ఇక్కడ డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. ఈ డేటాబేస్ లో స్టోర్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే, ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డేటాబేస్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మామూలుగా మనం రిట్రీవల్ వాడతాం. రిట్రీవల్ వాడతాం. అసలు ఈ రిట్రీవల్ ఎందుకు వాడతాం అంటే, రిట్రీవల్ అని వాడతాం. రిట్రీవల్ అంటే ఏంది? ఈ డేటాబేస్ లో ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్, క్వైరీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఈ క్వైరీ అనేది ఈ డేటాబేస్ లో మనం అడిగిన దానికి ఆన్సర్ ఇస్తుందా లేదా, అవ్వాలి మనకు ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తుంది అంటే, ఇది కాంటాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు ఇక్కడికి మనకి ఎల్ఎల్ఎం ఇస్తాం. ఎల్ఎల్ఎం ఇవ్వాలంటే ఏంటంటే, ముందు మనకు ప్రాంప్ట్ అని ఇవ్వాలన్నమాట. ఈ ప్రాంప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఫారిన్ కంట్రీస్ లో క్రోర్స్ లో ఉందన్నమాట శాలరీ. లాక్స్ లో కాదు, క్రోర్ లో ఉంది, క్రోర్ లో ఉంది. దాని గురించి మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే. దాని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎల్ఎల్ఎం ఇక్కడ ముందు ప్రాంప్ట్ కావాలి. ప్రాంప్ట్ అంటే ఏం లేదండి, ప్రాంప్ట్ ఈజ్ నథింగ్ బట్ మోడల్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అనే దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని ప్రాంప్ట్ అంటాం అనమాట. ఇక్కడ ఎల్ఎల్ఎం కి ఏం చేయాలి, ప్రాంప్ట్ ఇవ్వాలి. ఈ ఎల్ఎల్ఎం ఏ మోడల్ వాడుతున్నాం, ఓపెన్ సోర్స్ మోడల్ వాడుతున్నామా, పెయిడ్ సోర్స్ మోడల్ వాడుతున్నామా అని తెలుసుకోవాలి. అంటే చాట్ జీపీటీ వాడుతున్నామా, జెమినీ వాడుతున్నామా, తర్వాత మిస్ట్రల్ వాడుతున్నామా, లేదా హగ్గింగ్ ఫేస్ మోడల్స్ వాడుతున్నామా అనేది ఇక్కడ చెప్తాం అనమాట. దీన్ని ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్రాంప్ట్ బేస్ చేసుకొని, ఈ ప్రాంప్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ నువ్వు సిస్టమ్ మెసేజ్ ఇవ్వాలి, తర్వాత యూజర్ క్వైరీ ఇవ్వాలి. యూజర్ క్వైరీని బేస్ చేసుకొని ఇది టెస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు ఆన్సర్ ఇస్తుంది. ఇది ర్యాగ్ అనమాట. ఈ ర్యాగ్ వాడటం వల్ల ఏమైందంటే, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గుతుందంట. అంటే తగ్గిపోతుంది, అంటే లేటెన్సీ అనేది తగ్గుతుంది. అంటే రిట్రీవల్ లేటెన్సీ తగ్గుతుంది అనమాట. లేటెన్సీ అంటే తగ్గుదల. అప్పుడు తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఏంది, మనకి ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అనేది అంత ఫాస్ట్ రావట్లేదంట. ఎందుకు, ర్యాగ్ వాడటం వల్ల. అవి ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకు వచ్చింది, దాని ఎందుకు అలా జరిగింది అనే దానికి ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ర్యాగ్ అంటే తెలిసింది కదా, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటాం. ఈ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ వాడటం వల్ల మనకేమవుతుందంటే, కొంచెం లేటెన్సీ వచ్చిందన్నమాట. ఆ లేటెన్సీ రావడానికి కారణం ఏంటి అనేది ఏంటి ఇప్పుడు మీకు తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఇక్కడ అట్లీస్ట్ కొంచెం బేసిక్స్ అయినా అర్థమైనాయి అనుకుంటున్నాను. దీని గురించి మొత్తం మీకు హ్యాండ్స్ ఆన్ గా అంటే ప్రాజెక్ట్ చేసి జెమినీ మోడల్స్, చాట్ జీపీటీ మోడల్స్, తర్వాత మిస్టల్ సెవెన్ మోడల్స్, పైథాన్ కోడ్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ జూపిటర్ లో కానీ, లేకపోతే విఎస్ కోడ్ లో కానీ, లేకపోతే మనకి గూగుల్ కొలాబ్ లో కానీ మొత్తం మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తారు అనమాట. మనం ఎలాగా క్రియేట్ చేయాలి, ర్యాగ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ర్యాగ్ ఫ్రేమ్ వర్క్ ని ఎలా డెవలప్ చేయాలి, ల్యాంగ్ చైన్ అంటే ఏమేమి ఫ్రేమ్ వర్క్స్ పడతాము, అసలు ఎలాగ కోడ్ రాస్తాము అనేది మొత్తం మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేర్చుకోవాలనే తపన ఉంటే, నేర్చుకోవాలని కోరుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది పెద్ద విషయం కాదు. అంటే ఒక సాంగ్ ఉంది కదా, టాలెంట్ అనేది ఎవరు అబ్బు సొత్తు కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. కాకపోతే ఒకరికి తొందరగా అర్థమైతే ఇంకొకరికి లేట్ గా అర్థమైంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెరిట్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి అనమాట. ఏం ఛాలెంజెస్ ఉన్నాయి అంటే చూడండి, ర్యాగ్ వాడటం వల్ల మనకు వచ్చే ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటంటే చూడండి, రిట్రీవల్ లేటెన్సీ అంటే చెప్పాను కదా. లేటెన్సీ అంటే మనం రిట్రీవల్ అంటే తీసుకునే మనకి ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఏంటంటే కొంచెం లేట్ గా వస్తుందంట. ఎందుకు, ర్యాగ్ రిలేస్ ఆన్ రియల్ టైమ్ రిట్రీవల్ ఆఫ్ డాక్యుమెంట్స్ విచ్ ఇంట్రడ్యూస్ డిలే అంటే లేట్, ఎస్పెషల్లీ వెన్ హ్యాండ్లింగ్ ది లార్జ్ ఆర్ కాంప్లెక్స్ నాలెడ్జ్ బేస్. అంటే ఏంది, హ్యాండ్లింగ్ మనం ఎప్పుడైతే లార్జ్ నాలెడ్జ్ బేస్ అంటే నాలెడ్జ్ బేసెస్, కాంప్లెక్స్ నాలెడ్జ్ బేసెస్ వాడినప్పుడు కానీ, హ్యాండ్లింగ్ లార్జ్ డేటాను వాడినప్పుడు కానీ, మనం డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి ఏమవుతుందంటే కొంచెం డిలే అవుతుందంట. డిలే అవుతుంది. డిలే అంటే లేటెన్సీ అనే మీనింగ్, లేటెన్సీ అవుతుంది. ఇది ఒకటి డిమెరిట్. తర్వాత ఎర్రర్స్ ఇన్ డాక్యుమెంట్స్ సెలెక్షన్ ఆర్ ర్యాంకింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకు కావాల్సిన డేటా అది ఎక్కడో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలో ఉంది కనుక, ఆ డేటాలో ఉన్న దాన్ని మనం ఇచ్చిన డేటాని చంక్ చేసుకోవాలి కదా. చంక్ చేసుకోవాలంటే అది ఇచ్చిన డేటా అనేది, ఇచ్చిన డేటాలో ఏ డేటాలో ఎక్కడ ఉంది దాని డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, మళ్ళీ ర్యాంకింగ్ గా మనకు కరెక్ట్ గా ఆర్డర్ ఇవ్వడం కానీ కొంచెం ఎర్రర్స్ వస్తాయంట. అది ఇన్యాక్యురేట్, మనకి యాక్యురేట్ గా రావట్లేదు. ఆర్ ఇర్రిలెవెంట్ డాక్యుమెంట్స్ రిట్రీవల్
కెన్ లీడ్ సబ్ ఆప్టిమల్ ఆన్సర్స్ రెడ్యూసింగ్ ద సిస్టమ్ రిలయబిలిటీ. అందుకని చెప్పేసి డాక్యుమెంట్ సెలెక్షన్ చేసుకోవడంలో కానీ ర్యాంకింగ్ చేయడంలో కానీ కొంచెం ఆ, తప్పుగా పెర్ఫామ్ చేస్తుందంట. అందుకని లీడ్ సబ్ ఆప్టిమల్ ఆన్సర్స్ రెడ్యూసింగ్ ద సిస్టమ్స్ రిలయబిలిటీ. అందుకు రిలయబిలిటీ ఏంటంటే నమ్మకం కోల్పోతుంది, ఆ సిస్టమ్ యొక్క నమ్మకం కోల్పోతుంది అనమాట ర్యాగ్ వాడటం వల్ల. ఇది సెకండ్ మెరిట్, డిమెరిట్. తర్వాత ఇంక్రీజెడ్ సిస్టమ్ కాంప్లెక్సిటీ. మనం ఇంక్రీజెడ్ సిస్టమ్ కాంప్లెక్సిటీ కనుక ఇంక్రీజ్ చేస్తే ఇది వర్క్ కావట్లేదంట. ఇంటిగ్రేటింగ్ రిట్రీవల్ అండ్ జనరేషన్ కాంపోనెంట్స్ రిక్వైరింగ్ కేర్ఫుల్ ట్యూనింగ్. ఎక్కడైనా మనం కంపల్సరీ ట్యూనింగ్ చేయాలి. ఎడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ రిక్వైర్డ్ అండ్ ఆన్ గోయింగ్ మెయింటెనెన్స్ కాంప్లిమెంట్ వర్క్ ఫ్లోస్ ఇంక్రీజింగ్ ఓవర్ హెడ్. ఇవన్నీ మనకు ఓవర్ హెడ్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ రావాలి కదా. ఇక్కడ రెడ్యూసింగ్ ది సిస్టమ్ రిలయబిలిటీ తగ్గిపోతుంది, తర్వాత ఆప్టిమల్ రావట్లేదు, ఇనాక్రెంట్ ఇర్రిలవెంట్ డాక్యుమెంట్స్ రావడం వల్ల మనకి ఇవన్నీ పెంచాల్సి వస్తుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రాగా హార్డ్వేర్ ని పెంచాల్సి వస్తుంది అనమాట. ఇంటిగ్రేటింగ్ ది రిట్రీవల్ జనరేషన్ కాంపోనెంట్స్ రిక్వైర్మెంట్స్ కేర్ఫుల్ ట్యూనింగ్ కరెక్ట్ గా చేయాలి, అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఆన్ గోయింగ్ మెయింటెనెన్స్ చేయాలి. అందుకని ఇవన్నీ డిమెరిట్స్ అనమాట. అందుకని మనం ర్యాగ్ అనేది ఫేడ్ అవుట్ అవుతుంది అని అంటున్నారు. ఫేడ్ అవుట్ అవుతుంది ఫేడ్ అవుట్ అవుతుంది అనమాట. దీని గురించి మొత్తం మీరు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఎందుకు వాడట్లేదు, అసలు ర్యాగ్లు ఏముంది, మెరిట్స్ ఉన్నాయి. ఈ మెరిట్స్ మీకు అర్థమైంది అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ మెరిట్ ఏంటంటే డిమెరిట్ ఏంటంటే లేటెన్సీ తగ్గిపోతుంది అనమాట. రిట్రీవల్ లేటెన్సీ అంటే ఏం చెప్పాము, మనకి మనకు ఆన్సర్స్ అనేది కొంచెం లేట్గా వస్తుంది. ఎందుకు లేట్గా వస్తుంది, అవి ఎక్కడ ఏ డాక్యుమెంట్ లో ఉంది ఆ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత అది ర్యాంకింగ్ చేసుకోవడంలో కానీ తగ్గుముఖం వస్తుంది అనమాట. దానివల్ల లేట్ అవుతుంది. అందుకని మళ్ళీ దాన్ని చేయాలంటే ఏం చేయాలనేది కరెక్ట్ తీసుకోవాలంటే దాని సిస్టమ్ యొక్క రిలయబిలిటీ తగ్గిపోతుంది. దాని రిలయబిలిటీ పెంచాలంటే ఏం చేయాలి, మనకి కాంపోనెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, కేర్ఫుల్ ఫైన్ పింగ్ చేయాలి కానీ ఇవన్నీ చేయాలన్నమాట. అందుకని ర్యాగ్ ని వాడద్దు అని అంటున్నాం. డోంట్ డూ ర్యాగ్ అంట. అందుకని క్యాగ్ వచ్చాం. అసలు క్యాగ్ అంటే ఏంది, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాగ్ అంటే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ క్యాగ్. క్యాగ్ అంటే కంట్రోల్ అండ్ అడాప్టివ్ జనరల్ కాదు, కంట్రోల్ ప్రాంప్ట్ జనరల్ ఏదో ఉంటుంది కదా. క్యాగ్ అంటే కదా మనకి మనకి తెలుసు కదా. మనకి క్యాగ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా క్యాగ్ అనేది. అసలు క్యాగ్ ని ఎందుకు వాడతారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా కంట్రోల్ అడిటివ్ జనరల్ ఏదో ఉంది కదా క్యాగ్. మనకి క్యాగ్ అనేది ఎక్కడైనా సరే ఇప్పుడు ఏమంటుంది దాన్ని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే ఏంటంటే, మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అన్నమాట ఇది. కంట్రోలర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాము. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే మనం ఆడిటింగ్ పర్పస్ అనమాట. మన ప్రతి ఒక్కటి ఆడిటింగ్ చేసేవాళ్ళు ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాదు. ఇది మనది అది కాదు. క్యాగ్ అంటే ఏంటంటే క్యాచీ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇక్కడ ముందు ముందు ర్యాక్ ఉంది కదా, రిట్రీవల్ అండ్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఉంది కదా, ఇక్కడ సి వచ్చింది అనమాట. క్యాచీ ఆగ్మెంటెడ్ జనరేషన్. అసలు క్యాచీ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటే ఏంది, ఇక్కడ క్యాచీ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఆఫర్స్ ఫాస్టర్ ఆల్టర్నేటివ్. అంటే ర్యాగ్ కన్నా ఫాస్టర్ అనమాట, ఫాస్టర్ ఆల్టర్నేటివ్ ఇన్స్టెడ్ ఆఫ్ పెర్ఫార్మింగ్ రియల్ టైం రిట్రీవల్. మనం రియల్ టైమ్ లో రిట్రీవల్ డేటా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవాలంటే మామూలుగా ఇంతకుముందు ర్యాగ్ వాడాం. అందుకని ర్యాగ్ కన్నా ఫాస్టర్ గా ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ చేసుకోవడానికి ఏం వాడతాం అంటే క్యాచీ ఆగ్మెంటెడ్ జనరేషన్ వాడతాం. ఎందుకు, ఇట్ ప్రీలోడ్స్ ది యువర్ రిలవెంట్ డాక్యుమెంట్స్. మనం ఆ, ఏదైతే మనకు రిలవెంట్ డాక్యుమెంట్స్ దాన్ని ప్రీలోడ్ చేసుకోవాలి ఇంటూ ది మోడల్స్ కంటెక్స్ట్ అండ్ స్టోర్ దట్ ఇన్ఫరెన్స్ స్టేట్, ఆల్సో నోన్ యాజ్ కేఈ వాల్యూ అంటాం, కీ వాల్యూ అంటాం. దాన్ని కీ వాల్యూ క్యాచ్ అండి. కేవీ అంటే ఏంటంటే కీ వాల్యూ క్యాచ్ అంటాం. ఏం చేస్తే ర్యాంక్ కన్నా ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ చేస్తుంది. ఎందుకంటే ప్రీ లోడ్ ఏదైతే మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయి రిలవెంట్ డాక్యుమెంట్స్ దాన్ని లోడ్ చేసుకుని మోడల్ కాంటాక్ట్ అయిపోయామన్నమాట. మనం రిట్రీవల్ చేయాల్సిన ఏదైతే ప్రీ లోడ్ చేసుకోవాలి దాన్ని ప్రీ లోడ్ చేస్తాం. అది దాన్ని ఎలా చేస్తుంది, కీ వాల్యూ క్యాచ్ అంటాం. అసలు కీ వాల్యూ క్యాచ్ ఎలా క్యాలిక్యులేట్ తర్వాత చెప్తాం. తర్వాత దిస్ అప్రోచ్ ఎలిమినేట్స్ రిట్రీవల్ లేటెన్సీస్. మనం రిట్రీవల్ లేక చేస్తుంది ఇక్కడ, ఆ రిట్రీవల్ లేటెన్సీని తగ్గించడానికి ఏం అప్రోచ్ వాడుతున్నాం, క్యాగ్ వాడుతున్నాం. Along the model, we access the preloaded information instantly for faster and more efficient responses. అక్కడ ఏం చేస్తున్నాం, మన రిలవెంట్ డాక్యుమెంట్స్ ని గుర్తించడానికి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అక్కడ లేటెన్సీ అవుతుంది. అందుకని చెప్పేసి క్యాచీ అనేది కొనుక్కోండి. క్యాచీ అంటే ఏంటంటే ప్రీలోడెడ్ డాక్యుమెంట్స్ ఏదైతే మనకు ఉన్నాయో, కాంటెక్స్ట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రీలోడెడ్ గా మోడల్కి ఇస్తాం అనమాట. అది ఇప్పుడు ఈజీగా మనకి ఆన్సర్స్ ఇస్తుంది. అది ఎలా ప్రీలోడెడ్ డాక్యుమెంట్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇట్ యూటిలైజెస్ ది ప్రీ కంప్యూటెడ్ కీ వాల్యూ అంటాం. కీ వాల్యూ అంటే ఏంటంటే కీ వాల్యూ క్యాచ్. ఈ కీ వాల్యూ క్యాచ్ ని ఎలా కంప్యూట్ చేస్తాం, ముందుగానే కంప్యూట్ చేస్తాం. ప్రీ అంటే ముందుగా కంప్యూట్ చేస్తాం. క్యాచ్ టు స్టోర్
అండ్ రీయూజ్. వీటిని స్టోర్ చేసుకోవడానికి అండ్ మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కడ మోడల్స్ ఇన్ఫరెన్స్ స్టేట్స్, మోడల్ ఇన్ఫరెన్స్ స్టేట్స్ అంటే మోడల్ ప్రాసెస్ స్టేట్స్ లో ఎనేబిలింగ్ ది స్ట్రీమ్ లైన్డ్ రిట్రీవల్ ఫ్రీ నాలెడ్జ్ టాస్క్స్. స్ట్రీమ్ లైన్ అంటే లైవ్ డేటా అండ్ రిట్రీవల్ ఫ్రీ నాలెడ్జ్ టాస్క్. మనకి రిట్రీవల్ నాలెడ్జ్ టాస్క్ ని రిట్రీవల్ చేసేదానికి కానీ దాని ముందు ఈజీగా తీసుకురావడానికి మనకి ఏం కావాలి, క్యాచీ ఆగ్మెంటెడ్ జనరేషన్ కావాలి. ఈ క్యాచీ ఆగ్మెంటెడ్ జనరేషన్ అనేది ఎందుకు వాడతాం అంటే మనం డాక్యుమెంట్స్ ఏం చేస్తున్నాం, ముందుగానే ప్రీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ప్రీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఎలా ఫైండ్ చేస్తున్నాం, బై యూజింగ్ కేవి కీ వాల్యూతో మనం క్యాచ్లో ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, ఇన్ఫరెన్సెస్ లో స్టోర్ చేస్తున్నాం. కాంటెక్స్ట్ స్టోర్ అట్ ఇన్ఫరెన్స్ స్టేట్. ఇన్ఫరెన్స్ స్టేట్స్ లో పెట్టడం వల్ల మనకి ఈజీగా రిట్రీవల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకు, క్యాచీలో స్టోర్ చేయడం వల్ల. క్యాచీ అనే మెమరీ, క్యాచీ అనే మెమరీనే కదా, క్యాచీ మెమరీ, సెకండరీ మెమరీ, ప్రైమరీ అంటే క్యాచీ మెమరీలో మనం స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఆన్సర్స్ ని లేటెన్సీ లేకుండా తొందరగా తీసుకురావచ్చు. అది క్యాచీ ఇంపార్టెన్స్. ఇంకా క్యాచీ గురించి మీకు మొత్తం క్లియర్ గా ప్రోగ్రామేటికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇది అర్థమైతే వెళ్ళండి గుడ్, అర్థం కాకపోతే జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. నేను ఇంకో న్యూస్ స్లైడ్కి వెళ్తున్నాను. క్యాచ్ అంటే అర్థం, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కీ ఫీచర్స్. ఇప్పుడు ఈ క్యాచ్ని వాడటం వల్ల, ఈ క్యాగ్ను వాడటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు రిట్రీవల్ ఫ్రీ ఆపరేషన్స్ మనం రిట్రీవల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు రిట్రీవల్, ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ కొనుక్కోవాలి, ఎక్కడ డాక్యుమెంట్స్ కోవాలి, మనం డాక్యుమెంట్స్ తీసుకోవాలి, రిట్రీవల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, దాని తర్వాత ర్యాంకింగ్ చేసుకోవాలి. ఆ ర్యాంకింగ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. ర్యాంకింగ్ లో మళ్ళీ కీవర్డ్ చర్చది చాలా ఉంటాయి, అవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు రిట్రీవల్ ఫ్రీ, మనం రిట్రీవల్ ని లేకుండా మనం ఫ్రీ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఎలాగా, ఫ్రీ లోడ్స్ ఆల్ నెసెసరీ డాక్యుమెంట్స్ ఇంటూ ది ఎల్ఎల్ఎం. మనం ముందుగానే కొనుక్కొని ఏ అయితే మనకి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ ని మనం మోడల్కి ఇస్తున్నాం అనమాట. అందుకని మనకి ఈజీగా అవాయిడింగ్ ది రియల్ టైం రిట్రీవల్, రియల్ టైమ్ లో రిట్రీవల్ చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఫస్ట్ ఫీచర్. ఫస్ట్ ఫీచర్. సెకండ్ ఫీచర్కి వచ్చి ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ. మనకి అక్కడ ర్యాగ్ లో ఏంది ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, అందుకని చెప్పేసి క్యాగ్ వచ్చాం. క్యాగ్ అనేది ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ యూజింగ్ ప్రీ కంప్యూటెడ్. అందుకని ముందుగానే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో, కీ వాల్యూ కొనుక్కుంటున్నామో, ఏదైతే మనకు కీ వాల్యూ ఇస్తున్నామో అది ప్రీగా అంటే ముందుగా కొనుక్కొని మనకు మోడల్స్ అవడం వల్ల మనకి ఈజీగా తొందరగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకోవాలి, రిట్రీవ్ చేసుకున్న తర్వాత మన డాక్యుమెంట్స్ కన్వర్ట్ చేసుకోవాలి, డాక్యుమెంట్ మళ్ళీ రీ ర్యాంకింగ్ చేయాలి, ర్యాంకింగ్ చేసుకోవడం పెద్ద తలనొప్పి కనుక ఇది ముందుగానే కొనుక్కొని ఆ కొనుక్కున్న డేటాకి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని రిట్రీవల్ లేటెన్సీ అండ్ రిడ్యూస్ ది రెస్పాన్స్ జనరేషన్ టైం. మన జనరేషన్ రెస్పాన్స్ టైం అనేది పెరుగుతుంది అనమాట. తర్వాత సింప్లిఫైడ్ ఆర్కిటెక్చర్. ఇట్ ఈస్ వెరీ వెరీ సింప్లిఫైడ్ ఆర్కిటెక్చర్. బైపాస్ ది నీడెడ్ ఫర్ ఇంటిగ్రేటింగ్ సెపరేట్ రిట్రీవల్ అండ్ జనరేషన్ సిస్టమ్స్, మినిమైజింగ్ కాంప్లెక్సిటీ అండ్ మెయింటెనెన్స్ ఓవర్ హెడ్. ఇట్ ఈస్ కాంప్లెక్సిటీ కాంప్లెక్సిటీ మినిమైజ్ చేస్తున్నాము, మెయింటెనెన్స్ కూడా ఈజీగా తగ్గించేస్తున్నాడు. అది కీ ఫీచర్స్ అనమాట. ఈ కీ ఫీచర్స్ కనుక ఎందుకు, మనకి రిట్రీవల్ ఏం చేస్తున్నాము, దాని డాక్యుమెంట్స్ కన్వర్ట్ చేయాలి, తర్వాత మళ్ళీ దాన్ని ర్యాంకింగ్ చేయాలి, అవన్నీ చాలా కొంచెం హిక్టిక్ అనమాట. అందుకని క్యాచీలు ఏంటంటే ముందుగానే మనం ఏదే డాక్యుమెంట్స్ మనకు కావాలో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ కీ వాల్యూ పేరుతో కొనుక్కొని దానికి ముందుగా తర్వాత మనం మోడల్కి చేయడం మనకి ఈజీ అయిపోతుంది. అందుకే లేటెన్సీ తగ్గిపోతుంది, లేటెన్సీ తగ్గుతుంది అన్నమాట, చాలా తగ్గిపోతుంది. అందుకని మనకి ఈజీగా క్యాచ్ అనేది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నాం. ఇది నో కమింగ్ టు ద అసలు ఆర్కిటెక్చర్. ర్యాగ్ వర్సెస్ క్యాగ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చెప్తాను. ఆల్రెడీ మీకు ఆ ర్యాగ్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ ఒక్కొక్కసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాగ్ లో ఏం చెప్పేసామంటే మనం ఏం చేస్తాము, ర్యాగ్ లో నాలెడ్జ్ ఇవ్వాలి, నాలెడ్జ్ బేస్ ఉంది. నాలెడ్జ్ బేస్ అంటే మనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఒక డేటాబేస్, ఇది కస్టమ్ డేటాబేస్. ఇక్కడ రిట్రీవల్ మోడ్ ఉంది, ఇక్కడ ఇక్కడ క్వైరీ, ఇక్కడ ఈ క్వైరీ అనమాట. క్వైరీ అంటే మనకి ఏమంటే, క్వైరీ అంటే ఏంటి, ఇక్కడ క్వైరీ అంటే క్వశ్చన్, కీ అంటే కే అంటే కీ, కీని బేస్ చేసుకొని మనకు క్వైరీ తీసుకుంటాం. ఇలాగే ర్యాగ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఎల్ఎల్ఎం వచ్చింది, ఎల్ఎల్ఎం మళ్ళీ క్వైరీకి ఇచ్చింది ఆన్సర్ జనరేట్ చేసింది. ఇలా ఎల్ఎల్ఎం టు క్వశ్చన్ ఆన్సర్ కీ వాల్యూ అలా ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ క్వైరీ టు కీ వాల్యూ అంతే ఆన్సర్. ఇలాగా ర్యాగ్ సిస్టమ్ వర్క్ చేస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే నాలెడ్జ్ బేస్ లో ఇక్కడ ఇది క్యాగ్ అనమాట. ఇది ఈ ఆర్కిటెక్చర్ అనేది క్యాగ్. ఈ క్యాగ్ ఏం చేస్తాను, క్యాగ్ అంటే క్యాచీ క్యాచీ ఆగ్మెంటెడ్ ఆర్గనైజేషన్ జనరేషన్ కదా. ఇక్కడ ఏం చేస్తామంటే ముందుగానే ఇక్కడ నాలెడ్జ్ బేస్ లో ముందుగానే ప్రీ కంప్యూట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ మనకి రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ మొత్తం డాక్యుమెంట్స్ కాకుండా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆ ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని ప్రీ కంప్యూట్ చేసి దానికి నాలెడ్జ్ బేస్ ఇస్తాం. నాలెడ్జ్ గా క్యాచ్లో పెడతాం, క్యాచ్ ఇన్ఫరెన్స్ లో పెడతాం. అప్పుడు ఏమైంది, మన క్వశ్చన్ అడగంగానే ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ మనకి ఈజీగా రిట్రీవల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాలెడ్జ్ కేజీలో ఉండడం వల్ల ఎల్ఎల్ఎం అనేది క్వశ్చన్ అడగంగానే క్వశ్చన్ బై క్వశ్చన్ ఏ క్వశ్చన్ అడిగినా కానీ మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అడగాలి, అందులో మళ్ళీ క్వైరీని కీస్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకి జనరేట్ చేస్తే ఆన్సర్.
ఇక్కడ ఏం చేస్తుంది, మన క్వశ్చన్ అడిగినట్టే ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే మనం ముందుగానే ఆ డాక్యుమెంట్స్ అనేది ఫ్రీగా ఫ్రీ అంటే ముందుగానే కంప్లీట్ చేసి మనకు మోడల్ కోవడం వల్ల మనకి ఈజీ ప్రాసెస్ అనేది, లేటెన్స్ అనేది డిలే కాకుండా తగ్గి ఫాస్ట్గా ఇచ్చేస్తుంది అనమాట. అదే అనమాట ఇక్కడ ట్రంకెట్ Q1 అండ్ Q2. ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఒక ట్రంకెట్ చేసుకొని మనకి Q1 ట్రంకెట్ Q1 అండ్ దెన్ అపెండ్ Q2. అంటే ముందు Q1 వాల్యూ కనుక్కున్న తర్వాత మళ్ళీ దాన్ని ఎప్పటినే Q2 ఇచ్చేస్తాం. దానికి ఈజీగా మనకు Q2 ఆన్సర్ కూడా జనరేట్ చేస్తున్నాం. అది బెనిఫిట్ అనమాట. ఇక్కడ కేచీవి అనేది క్యాగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది అనమాట. ఎక్కడ ఏం చేస్తాం, అక్కడ క్వైరీ క్వైరీ ఇవ్వాలి, దాన్ని కీస్ కొనుక్కోవాలి, కీస్ కొనుక్కుంటారు, అప్పుడు ఆన్సర్ జనరేట్ చేసేది. ఇది పెద్ద హెక్టిక్ అనమాట. ఇక్కడ ఏం లేదు, ముందు ట్రంకేట్ చేసిన తర్వాత Q1 తర్వాత Q2 అపెండ్ చేసిన ఈజీగా ఆన్సర్ జనరేట్ చేసి, ఎందుకు మనం ముందుగానే ఏవైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఫైండ్ అవుట్ చేసి, కీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దానికి మోడల్ కనిపిస్తుంది అనమాట. మోడల్ కూడా మనకి ఈజీగా అయిపోతుంది. ఇది బెనిఫిట్స్ ఆఫ్ ది క్యాచ్ క్యాగ్ అనమాట. క్యాచీ అగ్మెంటెడ్ జనరేషన్ అనమాట. క్యాచీ అగ్మెంటెడ్ జనరేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది. అక్కడ మనకి ఏముంటుందంటే మనకి ముందుగానే ఫ్రీగా ముందుగానే కంప్లీట్ చేసిన డాక్యుమెంట్స్ ని మనకు మోడల్ ఇవ్వడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది అనమాట. అక్కడ ఏంటంటే క్వైరీ క్వైరీ దాన్ని తీసుకొని తీసిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్స్ స్లిప్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది, మళ్ళీ దాన్ని ర్యాంకింగ్ చేసుకోవాలి. అది కరెక్టా, అది ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పి విచ్ అనేది కరెక్ట్ సూటబుల్ అవుతుంది, మళ్ళీ దాన్ని క్యాల్కులేట్ చేసుకుని చాలా టెక్నిక్ అనమాట. ఇక్కడ క్యాగ్ లేదని ముందుగానే ఏదైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ ముందుగానే కొనుక్కొని అవి మోడల్స్ కూడా మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇది క్యాగ్. నౌ కమింగ్ టు ది అనదర్ వన్, అసలు ఆర్కిటెక్చర్లు ఎలా వర్క్ చేస్తాయి, ఏమేమి పార్ట్స్ ఉన్నాయి మనకు అనేది ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్ ఇస్తాను అంతే. ఇప్పుడు స్టెప్స్ ఇన్ ద క్యాగ్ వర్క్ ఫ్లో. క్యాగ్ అంటే ఏం చెప్పాను, క్యాచీ అగ్మెంటెడ్ జనరేషన్. క్యాచీ అగ్మెంటెడ్ జనరేషన్ వర్క్ చేయాలంటే ఏమి స్టెప్స్ ఫాలో చేస్తామంటే ఇక్కడ చూడండి. ఎక్స్టర్నల్ నాలెడ్జ్ బేస్. ముందు ఏం చేస్తున్నాం, ఇక్కడ ముందు మనం ఏం చెప్పేసాం, ఎక్స్టర్నల్ నాలెడ్జ్ బేస్ కావాలి కదా. ఎక్స్టర్నల్ నాలెడ్జ్ కావాలి. ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఏం చేయాలి, ముందుగానే ప్రీ లోడింగ్ చేయాలి. ప్రీ లోడింగ్ ఎలా చేస్తాం, ప్రీ లోడింగ్ చేయాలంటే ముందుగానే కనుక్కొని దాని వాల్యూస్ కనుక్కొని మనం దాన్ని ప్రీ లోడింగ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇన్ దిస్ ఫేజ్ ఏ క్యూరేటెడ్ కలెక్షన్, అంటే మనం ముందుగానే క్యూర్ చేసుకుంటాం అనమాట. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఏమేమి పంచాలి దాని క్యూరేటెడ్ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనమే ముందు కలెక్షన్ చేసుకొని దాన్ని ఏం పెడతాం, ఇక్కడ డి అనే వేరియబుల్ పెడతాం. డి ఈక్వల్ టు క్యూరేటెడ్ డాక్యుమెంట్స్ అనమాట. క్యూరేటెడ్ డాక్యుమెంట్స్ తర్వాత టార్గెట్ అప్లికేషన్ ఇస్ ప్రాసెస్ ప్రీ ప్రాసెసర్ అండ్ ఫార్మాటెడ్ ఫిట్ విత్ ఇన్ ది మోడల్స్ ఎక్స్టెండెడ్ కాంటెక్స్ట్ విండో. ద ఎల్ఎల్ఎం ఎం విత్ పారామీటర్స్ ప్రాసెస్ డి అంటే ప్రాసెస్ అంటే డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ కీ వాల్యూ క్యాచ్. కీ వాల్యూ క్యాచ్ అంటే క్యాచీ వాల్యూ అంటే ఏంటంటే మనకి ఇది క్యాచీ కదా, క్యాచీ అగ్మెంటెడ్ జనరేషన్ కదా. మనం ఏం చేస్తాం, కీ వాల్యూ ముందుగానే కొనుక్కొని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దాన్ని ప్రీ కంప్యూటర్ చేసుకొని దాన్ని మోడల్కి ఇస్తాం అనమాట. అది ఇక్కడ ఇక్కడ క్యాచీ కీ వాల్యూ ఏం చేస్తాం, ఇక్కడ కీ వాల్యూస్ కనుక్కొని తర్వాత ఎన్కోడ్ చేసి ఇక్కడ దేంట్లో ఎన్కోడ్ చేస్తాం, ముందు డాక్యుమెంట్స్ ని ఏవైతే డాక్యుమెంట్స్ మనం ఇస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ ముందుగానే మనం ఎన్కోడ్ చేసుకొని దాని ప్రకారం ఇస్తే దాన్ని ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ప్రీ లోడింగ్ అంటాం. ప్రీ లోడింగ్ ముందుగానే కొనుక్కున్న తర్వాత దానికి ఈ వాల్యూస్ కొనుక్కొని దాన్ని ఎన్కోడింగ్ చేసిన తర్వాత దాన్ని మనం మోడల్స్ కూడా మనకి ఈజీ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్ 1. తర్వాత స్టెప్ 2 ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ లోడ్ ద ప్రీ కంప్యూటర్ ఏదైతే మనం కొనుక్కున్నాం ప్రీ కంప్యూటర్ కీ వాల్యూ క్యాచ్ ని ఎలాంగ్ సైడ్ యూజర్స్ క్వైరీ ఎలాంగ్ సైడ్ ది యూజర్స్ క్వైరీస్ ఇస్తే ద ఎల్ఎల్ఎం ప్రాసెస్ ద క్వైరీ. ఇప్పుడు ఏమైంది, ఎల్ఎల్ఎం ఏంటి, ప్రాసెస్ ది క్వైరీ యూజింగ్ ద ప్రీలోడెడ్ నాలెడ్జ్. ఆల్రెడీ మనం ప్రీలోడెడ్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల అది ఈజీగా కాంటెక్చువల్ యాక్యురేట్ రెస్పాన్స్ మనకి ఇస్తుంది అనమాట. కంబైన్స్ ది యూజర్ క్వైరీ విత్ ప్రీలోడెడ్ డాక్యుమెంట్స్ డి. ఇక్కడ చూడండి, యూజర్ క్వైరీ విత్ ప్రీలోడెడ్ డాక్యుమెంట్స్. ఇక్కడ ప్రీలోడెడ్ డాక్యుమెంట్స్ ఏంటి, సికేవి. ఇక్కడ సికేవి లోనే కదా మన ప్రీలోడెడ్ డాక్యుమెంట్ ఉంది. ఈ ప్రీలోడెడ్ డాక్యుమెంట్ విత్ క్యూ అంటే క్వైరీ, ఈ రెండు ఇవ్వటం వల్ల మనకి ఈజీగా రెస్పాన్స్, ఇది ఆర్ అంటే రెస్పాన్స్ జనరేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రీ లోడింగ్ డాక్యుమెంట్స్ అంటే ముందుగానే కే వాల్యూ కొనుక్కుని కేచీలో పెట్టాం. ఆ క్యాచ్ క్వైరీతో ఇస్తే మనకి ఈజీగా రెస్పాన్స్ వచ్చేది. రెస్పాన్స్ జనరేటెడ్ తర్వాత క్యాచ్ రెస్ట్. అసలు క్యాచ్ రెస్ట్ అంటే ఏంది, క్యాచ్ రీసెట్ చేసుకోవాలి. అంటే మనకు ప్రతిసారి క్యాచ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ కీ వాల్యూని మనం ఏం చేయాలి, రీసెట్ చేసుకుంటుంటారు. ఆ రీసెట్ చేయాలంటే ఎలా చూడండి, టు మెయింటైన్ ద సిస్టమ్ పెర్ఫార్మెన్స్. మనం సిస్టమ్ పెర్ఫార్మెన్స్ కరెక్ట్ గా రావాలంటే మల్టిపుల్ ఇన్ఫరెన్స్ సెషన్స్ కావాలి. ఏం సెషన్స్ కావాలి, ముందు ట్రంకేట్ ద న్యూ టోకెన్స్. ఏవైతే టోకెన్స్ కావాలో వాటిని ట్రంకేట్ చేసుకుంటాం. క్యాచీ వితౌట్ రీలోడింగ్, మనం రీలోడింగ్ చేయకుండా ట్రంకేట్ చేస్తున్నాం. ద ఎంటైర్ కాంటెక్స్ట్ ని రీలోడ్ చేయకుండా మనం ట్రంకేట్ చేస్తున్నాం టోకెన్స్ ని. ఇప్పుడు రీసెట్టింగ్ ఇన్వాల్వ్స్ రిమూవింగ్ అపెండెడ్ టోకెన్స్. ఏ టోకెన్స్ అయితే మనకి ఇచ్చిన టోకెన్స్ ఏ టోకెన్స్ ఇప్పుడు సపోజ్ హౌ ఆర్ యూ ఉంది కదా, సపోజ్ ఇక్కడ హౌ ఆర్ యూ ఉంది. ఇక్కడ హౌ ఆర్ యూ ఉంటే ఇదొక టోకెన్, ఇదొక టోకెన్. మనం ఇచ్చే క్వశ్చన్ లో కూడా సపోజ్ ఏముంది, ఇక్కడ ఏముంది, సపోజ్ వేర్ ఆర్ యూ అని ఉంది. సపోజ్ వేర్ ఆర్ యూ ఉంది. ఇక్కడ వేర్ ఆర్ యూ ఉండటం వల్ల ఏంది, ఇక్కడ
సపోజ్ ఆల్రెడీ మనకి ఏం చేసాం ఇక్కడ ఈ రెండు ఆర్యు అనేది కొనుక్కున్నాం ఫస్ట్ క్వశ్చన్ 1 లో. ఈ క్వశ్చన్ 2 లో ఏముంది, వేరే ఆర్యు అనే క్వశ్చన్ లో ఇక్కడ ఆర్యు ఉంది. ఇక్కడ ఏంది మనకి ఈ ఓన్లీ జస్ట్ ఈ క్వశ్చన్ లో ఈ హౌ ఆర్ యు అనేది ఎలిమినేట్ చేసుకుంటే తీసేసుకొని వేరే ఎలిమినేట్ చేసుకుని ఈ రెండు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ మెయిన్ బెటర్ అది ట్రంకేటింగ్ అంటే. ట్రంకేటింగ్ అంటే చూడండి ఇక్కడ రీసెట్టింగ్ ఇన్ ద సెన్స్ ఇన్వాల్వ్స్ రిమూవింగ్ అపెండెడ్ టోకెన్స్. ఏ టోకెన్ అయితే అపెండ్ అయ్యిందో ఆ టోకెన్ రిపెండ్ చేసేసి ఇక్కడ మనకు వేరే టోకెన్ ఇచ్చి కొత్త టోకెన్ ఇచ్చి దానికి ఈజీగా ఆన్సర్స్ జనరేట్ చేసుకోవడానికి అదనమాట. దిస్ స్టెప్ ఎన్సిస్ ఎఫిషియన్సీ అండ్ సర్టెన్ రెస్పాన్సివ్నెస్. ఇక్కడ చూడండి సి రీసెట్ అంటే సి రీసెట్ అనేది క్యాచీ. ఆ మెమరీలో కూడా ఏదైతే టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ ని రిమూవ్ చేసి మనం కొత్త టోకెన్ ఇచ్చి అంతకుముందు టోకెన్స్ అపెండ్ అయ్యి చేసుకొని మనకి కరెక్ట్ ఆన్సర్స్ రెడీ చేయాలి. దాన్ని ట్రంకేటింగ్ అంటాం. ట్రంకేటింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ట్రంకేట్ రిమూవ్ ఏంటంటే సపోజ్ ఆల్రెడీ మన క్యాచీలో ఏముంది, క్యాచీలో కీ వాల్యూస్ ఉన్నాయి. ఈ క్యాచీలో కీ వాల్యూ ఇది CKV1 కదా, ఇది CKV1 2 3 అలాగా. అయితే ఇక్కడ చూడండి ఈ క్యాచీలో మనకి ఏముంది, ఇక్కడ ఆల్రెడీ హౌవారియో అని ఇచ్చాం. హౌవారియో అనేది ఆల్రెడీ క్యాచీలో ఉంది. ఈ క్యాచీలో ఉంటే తర్వాత ఇది క్వశ్చన్ మన రెండో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏంది, ఈ హౌవారియో హౌలో ఆర్యూ కామ ఉంది, ఇక్కడ వేరే ఆర్యూ కామ ఉంది. అందుకని చెప్పేసి హౌ అనే దాన్ని రిమూవ్ చేసి ఈ టోకెన్ రిమూవ్ చేసి ఈ వేరే అనేది అపెండ్ చేసుకొని మనకు ఆన్సర్ జనరేట్ చేస్తుంది. అది దాని మీనింగ్ ట్రంకేటింగ్ అంటే. ఇక్కడ ఇలా చేయడానికి మనకి ఈజీ రెస్పాన్స్. దీస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట. ఇది సెకండ్ స్టెప్, ఇది థర్డ్ స్టెప్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ప్రీ లోడింగ్ చేసుకోవాలి. ప్రీ లోడింగ్ ముందుగా డాక్యుమెంట్స్ కొనుక్కోవాలి. తర్వాత దాన్ని ఇన్ఫరెన్స్ లోడ్ చేయాలి. ఇన్ఫరెన్స్ అంటే క్యాచ్ కీ వాల్యూ కొనుక్కొని దాన్ని క్వైరీతో అటాచ్ చేసుకుని పంపించడం వల్ల మన మోడల్ ఏమంటే మోడల్ ఇక్కడ ఇంకా ఏమంటే ఎం ఇస్ నథింగ్ అంటే మోడల్. ఏ మోడల్ ఇస్తున్నాము, ఏ మోడల్ ఇస్తున్నాం, ఎల్ఎల్ఎం లో ఏ మోడల్ ఇస్తున్నాం, చాట్ జీపీటీకి ఇస్తున్నామా లేకపోతే జెమినీ మోడల్స్ ఇస్తున్నాం, ఏదైనా ఇది మోడల్ అనమాట. ఈ మోడల్ కి క్వశ్చన్ విత్ క్యాచ్ కీ వాల్యూ ఇవ్వడం వల్ల మనకి రెస్పాన్స్ అనేది తొందరగా జనరేట్ అయింది. ఆ తొందరగా జనరేట్ అవ్వాలంటే ఇంకేం చేయాలంటే క్యాచ్ని రీసెట్ చేస్తుండాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రీసెట్ ఎలా చేస్తున్నారంటే మనకి ఏదైతే కామన్ వర్డ్స్ అయితే ఏదో ఉన్నాయి ఆ వర్డ్స్ అలాగే పెట్టి ఆ క్వశ్చన్ లో రెండవ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ 19 క్వశ్చన్ కి ఏదైనా కామన్ ఉంటే ఆ క్వశ్చన్స్ ఉంటే రిమైనివి తీసేసి కొత్త టోకెన్స్ యాడ్ చేసి మనకు ఆన్సర్ క్యాచ్ రీసెట్ అన్నాం. ఇది దీనికి కాంపోనెంట్స్ అన్నమాట. ఇది ఈ ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది ఇంకా మీకు మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అనమాట. ఇది మనకి చాలా ఈజీ సబ్జెక్ట్. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎక్కడ ఎలా ఏం లేదు. మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ కూడా మ్యాథమెటిక్స్ కూడా చెప్తాను, స్టాటిక్స్ చెప్తాను. అన్ని మీకు క్లియర్ గా అసలు ఎలా రిజల్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం నీట్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ సబ్జెక్ట్. మీరు కెరియర్ పరంగానే, అకాడమిక్స్ పరంగానే, పిహెచ్డి ప్రకారంగా అయినా కానీ, పేపర్ పబ్లికేషన్ చేసుకోవడానికి కానీ, జనరల్స్ రాసుకోవడానికి కానీ, థీసిస్ రాసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ చేయండి, లేకపోతే ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి. మీకు నేను కంపల్సరీగా నా ఫ్రీ టైమ్స్ లో మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. చాలా ఈజీ సబ్జెక్ట్ అనమాట. చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. ఎంతంటే క్యాచ్ కి మనకి ఏం చెప్పాను, క్యాచ్ ఇక్కడ ఏం చెప్పాను మనం ఇక్కడ ఒకసారి రీకాల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ర్యాగ్ సారీ ఇక్కడ ర్యాగ్ ఉంది, ఇక్కడ క్యాగ్ ఉంది. ఇక్కడ ర్యాగ్లు ఏం చేస్తుంది, ఇక్కడ మన ముందు ఇక్కడ టోకెన్స్ ఉంటాయి. ఇక్కడ దీన్ని డాక్యుమెంట్స్ స్ప్లిట్ చేసుకోవాలి డాక్యుమెంట్స్ గా. తర్వాత ర్యాంకింగ్ చేసుకోవాలి. ఈ ర్యాంకింగ్ చేసుకుని ఇది కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. కాంప్లెక్సిటీ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, దీన్ని మళ్ళీ ఫైన్ ట్యూనింగ్ చేయాలి. తర్వాత కాంప్లెక్స్ క్వైరీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంకోటి అవుతుంది, ఇక్కడ ఫైన్ ట్యూనింగ్ చేయాలి. తర్వాత కాంప్లెక్సిటీ హార్డ్వేర్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఇక్కడ క్యాగ్లు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి క్యాచీ క్యాచీ కీ వాల్యూ కొనుక్కోవడం వల్ల ప్రీ లోడింగ్ డాక్యుమెంట్స్ వాడుతున్నాం. ముందుగానే డాక్యుమెంట్స్ కొనుక్కో దానికి మోడల్స్ ఇవ్వడం వల్ల ఏమంటే ఇక్కడ ప్రీ లోడింగ్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాము. తర్వాత మనకి ఇన్ఫరెన్స్ లోనే మనకి ఏం చేస్తున్నాం, ఇన్ఫరెన్స్ ఇచ్చేటప్పుడే రన్ టైమ్ లోనే మనం ఏం చేస్తున్నాం, క్వైరీ ఇస్తున్నాం. ఎలాంగ్ విత్ CKV వస్తున్నాం. అంటే ప్రీ లోడింగ్ డాక్యుమెంట్స్ తర్వాత క్వైరీ ఇవ్వడం వల్ల మనకి ఈజీగా ఆన్సర్ అవుతుంది. తర్వాత రీసెట్ క్యాచీ సి రీసెట్ అంటే ఏంటంటే క్యాచీ CH రీసెట్ అంటే మనకు ఆల్రెడీ ఏదైతే ఫస్ట్ క్వైరీలో ఏదైతే టోకెన్స్ ఉన్నాయో, సెకండ్ క్వైరీలో ఏదైతే టోకెన్స్ ఉన్నాయో, ఫస్ట్ క్వశ్చన్ లో క్వైరీ టోకెన్ లో ఉన్న టోకెన్స్ ని రిమూవ్ చేసి ఏదైనా కామన్ టోకెన్స్ ఉంటే కామన్ ఉంటే మిగతా టోకెన్స్ రిపెండ్ చేసి మనకి ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇది క్యాచ్ రీసెట్ అనమాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రాగ్ అండ్ క్యాగ్. చాలా ఈజీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. డోంట్ థింక్ అబౌట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ అని మేమేం ఫస్ట్ టైం చూస్తున్నాం అని చెప్పేసి అనుకోవద్దు. చాలా ఈజీ. మీకు మొత్తం క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. మళ్ళీ ముఖ్యంగా మీకు నచ్చితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు మించి మొత్తం మీకు అన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరైతే ఇప్పుడు వరకు నా ఛానల్ చూస్తున్నారో, ఛానల్ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే నాకు మోటివేషన్ వస్తుంది. మరింత లైక్స్ వస్తే నాకు చెప్పడానికి ఇంకా బాగా
హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఎఫెక్టివ్ గా మంచి మంచి వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేసి మీకు ఇస్తాను. ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ లేకపోయినా ఎవరైనా వ్యక్తులు నేర్చుకోవచ్చు. మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. హెల్ప్ఫుల్ అయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్. టేక్ కేర్.